ప్రైజ్ ద లార్డ్. వందనాలు. షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ యుద్ధములో ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించి దేవా, మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండుటయే మేలని చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంతకుముందు అధ్యాయంలో వారు వారి హృదయ అంతరంగంలో ఎరిగి మరి తక్కువ సమయము మార్గములో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు పితరులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళనై ఉంటుండగా వారి హృదయాంతరంగా ఎదిగిన యావే అటు కాకుండా అటు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యుద్ధంలో చావుట కంటే తిరిగి ఐగుప్తు వెళ్ళటమే మేలని అనుకుంటారని ముందే ఎరిగి అరణ్య మార్గములో మరి వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అరణ్య మార్గంలో కూడా వారు మోషే గారిని సనగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మార్గములో వెళ్తున్నటువంటి వీరిని ఐగుప్తు సేనలు వారు కనువిప్పు కలిగి, ఎందుకు మన దగ్గరగా ఉన్న బానిసలను మనకు సేవ చేయకుండా వారిని విడిచిపెట్టాము, మనం అయోమయములో ఉన్నాము, మనకు తెలియకుండా ఇది జరిగినది అని రియలైజ్ అయిపోయి వారు తిరిగి వీరి మీదికి వారిని పట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి ఫరోతో సహా వారందరూ కూడా రథమును తీసుకొని వీరిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వారి ఎదుట ఐగుప్తుల అందరికీ యావే ఎలోహిం వారి హషం వారి నామమును హెచ్చించుకొనుటకు, ఆయన మహిమ వారికి కనపరుచుకొనుటకు వారిని ఆ విధంగా వారి హృదయం కఠినతరముగా చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా వారి హృదయం కఠినతరమై తిరిగి ఇజ్రాయేలును వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మాట్లాడిన మాట ఇజ్రాయేలీయులు, మోషే అక్కడ సమాధులు లేవని, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మల్ని చంపుటకు తీసుకొని వచ్చితివా అని మరి మోషే గారి మీద సనగటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది శ్రమలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే, కొన్ని వేదనలు రాగానే మనము నమ్మినటువంటి విశ్వాసం ఉంచినటువంటి ఈ అశ్వమెస్సయ మీద సనగటం వనగటం చేస్తూ ఉంటాం. లేకుంటే మనం అనుకోనిది జరగనప్పుడు, మనకు నష్టం వాటిల్లినప్పుడు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనేక సార్లు మనం ప్రశ్నించిన వారమే ఉంటున్నామేమో. అప్పటి ఇజ్రాయేలీ వారి మిమ్మల్ని అలా శ్రమ పెడుతున్నారంటే దేవుడు మీ ద్వారా వారికి ఆయనను మహిమపరచుకోవటానికని ఈ దినమున ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి ఇరుకులు వచ్చినప్పుడు, అలాంటి వేదనలు వచ్చినప్పుడు, నీకు సంభవించినప్పుడు నీవు ఒకటే అనుకోవాలి, తండ్రి నీ చిత్తము నాయన, ఈ శ్రమల నుంచి, ఈ ఇరుకుల నుంచి, ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి నన్ను విడిపించుమని ఆయనకు ప్రార్థన చేయటం తప్ప మనము యావే ఎలోహిం వారిని ప్రశ్నించే వారముగా ఉండకూడదు.
ప్రియ సంగమా, ఇక్కడ ఇజ్రాయేలీయులు మోషే గారిని ప్రశ్నిస్తున్నారు. మనం అలాగున చేయకూడదు. ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీరు వెళ్ళండి, అరణ్యంలో మార్గం గుండా మీరు వెళ్ళండి, భయపడకండి. ఐగుప్తులు వచ్చినా కానీ యావేలు వారు మన చెత్త ఉన్నారు అని మోషేవారు వారికి ధైర్యమును చెప్పి ముందుకు నడిపించినట్లుగా మరి ఈ దినమున యావేలు వారు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు, ధైర్యం చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను విడిపింపగలను. నువ్వు అధైర్యపడకు, ధైర్యం కోల్పోవద్దు అని మనకు భరోసా ఇస్తున్నాడు. కాబట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనం అధైర్యపడక మనకున్న విశ్వాసమును, నిరీక్షణను, నమ్మకమును బలపరుచుకుంటూ మనందరము కూడా ఆయన సేవలో కొనసాగుదుము గాక. ఆమెన్.